హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జనర్‌కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. లిటరల్లీ ఈ జనరు అంటే పిచ్చోళ్ళైపోతారు. అంటే ఈ జనర్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద మిగతా వాటిని కూడా పట్టించుకోరు. ఎందుకంటే దాంట్లో ఉండే డీటెయిలింగ్సు, ఆ సస్పెన్సు అండ్ అది కలిగించే థ్రిల్ అనేది వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇన్‌ఫాక్ట్ నేను వాళ్ళలో ఒకడిని. బట్ అన్నీ చూస్తాను. బట్ సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అయితే ఉంటుంది నాకు. సో అటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా మొత్తంలో బెస్ట్ ఔట్ ఆఫ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినవి అండ్ క్లాసిక్స్ కూడా ఉన్నాయన్నమాట. అంత పాపులర్ అయినవి. సో అలా చూసుకుంటే మన యానిమే మీడియంలో చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జనర్‌లో చూసుకుంటే వాటిల్లో టాప్ 10 ఏంటి అని నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను టాప్ 10ని డిసైడ్ చేయడానికి రీజన్ వచ్చేసరికి ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అనే జనర్‌ని ఎలా వాడారు, ఎవరు బాగా వాడారు, ఎవరు ఎంత బాగా చూపించారా అన్న ఒక మైండ్ సెట్ తోటే నేను ఈ యానిమేషన్ సెలెక్ట్ చేశాను తప్ప ఎక్కడ కూడా ఇదే బాగుంటుంది అది బాగోదన్న మైండ్ సెట్ అయితే లేదు. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఆ టాప్ 10 ఏంటో చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ దృష్టిలో కూడా టాప్ 10 ఏంటో ఒకసారి కింద కామెంట్స్‌లో తెలియచేయండి. ఒకవేళ జనర్‌లో మీరు యానిమే చూసుంటే మాత్రం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 10 సైకోపాస్. సో ఈ సైకోపాస్ చూసుకుంటే మీకు 2012లో రిలీజ్ అయిందనమాట ఫస్ట్ సీజన్. దాని నుంచి 3 సీజన్‌లు వచ్చాయి ఎప్పటి వరకు. అండ్ కొన్ని మూవీస్ కూడా వచ్చాయి. అండ్ దీని స్టూడియోస్ విషయానికి వెళ్తే డిఫరెంట్ స్టూడియోస్ చేశారు. లైక్ ప్రొడక్షన్ ఐజీ చేసింది అండ్ మిగతా ఇంకో 2 స్టూడియోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఇండియాలో చూసుకుంటే మనకి క్రంచీ రోల్ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో రెండిట్లో అయితే అవైలబుల్లో ఉంది. సో చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి చూసేయచ్చు. అండ్ దీన్ని 10th ప్లేస్‌లో పెట్టడానికి రీజన్ ఏంటంటే సైకోపాస్‌లో చాలా యాక్షన్ ఉంటుంది అండ్ ఎంతో బాగుంటుంది కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది బిల్డ్ చేసిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే చాలా అంటే చాలా హెవీ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ ఆ వరల్డ్ రివీల్ అయ్యే కొద్దీ మీకు చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. అందుకే నేనైతే సైకోపాస్‌ని 10th ప్లేస్‌లో పెట్టాల్సొచ్చింది. అండ్ దీని ప్లాట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. 22nd సెంచరీ జపాన్. సో ఆ టైంలో మొత్తం మారిపోయి ఉంటాయి. జస్టిస్ కావచ్చు, దానికి సంబంధించిన విధానం కావచ్చు మొత్తం మారిపోతుంది. జపాన్ చూసుకుంటే సివిల్ సిస్టమ్ అనే ఒకదాన్ని తయారు చేస్తుంది. అండ్ దాని ద్వారా ఏంటంటే ఒక మనిషి మెంటల్ స్టేట్‌ని అయితే వీళ్ళు చూసి దాన్ని గమనించి వాడు థ్రెట్ లెవెల్ ఎంతో అని చెప్పి సొసైటీలో వాడు ఎంత డేంజర్‌గా ఉంటాడని చెప్పి కనిపెడతారు. అండ్ కనిపెట్టి డేంజర్ అంటే వాళ్ళని వెళ్ళి పట్టుకొని వాళ్ళనైతే బంధియడం ఆర్ చంపేయడం ఇలాంటివి ఉంటాయి. అండ్ దాన్నే సైకోపాస్ అంటారు. సో ఇలాగ ఉన్న దాంట్లో మన హీరో అండ్ హీరోయిన్ వీళ్ళందరూ అయితే దాంట్లో జాయిన్ అవుతారనమాట. ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఒక్కసారి దిగడానికి కొంచెం టైం పడుతుంది. బట్ వన్స్ దిగిన తర్వాత ఎవ్రీ ఎపిసోడ్ మీరే చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ దీనికి ఒక ట్రై ఇవ్వండి అండ్ చాలా బాగా నచ్చుతుంది. ఇక మన నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే ద ప్రామిస్ నెవర్‌ల్యాండ్. ప్రామిస్ నెవర్‌ల్యాండ్ విషయానికి వెళ్ళిపోతే దీన్ని నెంబర్ 9లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ సీజన్ 2నే. ఇన్‌ఫాక్ట్ ఇది ఈజీలీ టాప్ 5, టాప్ 3లో ఉంటుంది సస్పెన్స్ జనర్‌లో. బట్ ఆ సెకండ్ సీజన్ కంప్లీట్‌లీ రూయిన్ చేసింది కాబట్టి 9లో పెట్టాల్సొచ్చింది. బట్ సీజన్ 1 కోసమైనా టాప్ 10లో ఇంక్లూడ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. లిటరల్లీ ఆ సీజన్ 1 గూస్ బంప్స్ తెప్పించింది. 2019లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు అందరూ పిచ్చి పిచ్చిగా చూశారు దీన్ని. అండ్ ఇది స్టూడియో క్లోవర్క్స్ నుంచి వచ్చింది. మన ఇండియాలో చూసుకుంటే క్రంచీ రోల్ అయితే అవైలబుల్‌లో ఉంది. అంటే దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే ఫారెస్ట్‌లో మొత్తం చుట్టేసేసి అండ్ పెద్ద గేట్లు కంచెలాగా అయితే కట్టేసి అక్కడ ఒక ఆర్ఫనేజ్ అయితే ఉంటుంది లోపల. అండ్ ఆర్ఫనేజ్‌లో ఎంతోమంది ఉంటారనమాట పిల్లలు. అండ్ వాళ్ళని మామ అనే ఒక ఆమె అయితే చూసుకుంటూ ఉంటుంది ఇసబెల్లా. సో వాళ్ళేంటంటే కానీ డైలీ ఒక టెస్ట్ అయితే తీసుకోవాలి. ఆ టెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు. బట్ ఆ దాటైతే ఎక్కువ దూరం పోకూడదు. సో అలా రూల్స్ ఉంటాయి. అలాగే హ్యాపీగా ఉండుంటారు. అండ్ కొన్ని నెలలకి ఒక్కోసారి అయితే ఒక్కొక్క పిల్లల్ని తీసుకెళ్ళి అడాప్టేషన్ కింద అయితే తీసుకెళ్తారనమాట. అంటే కొత్త ఫ్యామిలీ వాళ్ళని అడాప్ట్ చేసుకుందని చెప్పి తీసుకెళ్తారు. కానీ వాళ్ళ గురించి ఒక్క న్యూస్ కూడా వీళ్ళకి తెలీదు తర్వాత ఒక్కసారి కూడా. సో అలా జరుగుతుండడం వల్ల ఆ ఆర్ఫనేజ్‌లో ఉండే ముగ్గురు పెద్దోళ్ళైతే కలిసి అంటే ఆర్ఫనేజ్‌లో పిల్లల్లోనే పెద్దోళ్ళు వాళ్ళు ఏదో తేడాగా ఉంది. ఈ ఆర్ఫనేజ్‌లో ఏదో తప్పు జరుగుతుంది. దాన్ని కనిపెట్టాలి అన్న ఒక మైండ్ సెట్ తోటి ఒకరోజైతే వెళ్లి చూస్తారు. ఆ గేట్ కాడ ఒక చిన్న పిల్లని తీసుకెళ్తుంటే అడాప్టేషన్ అని చెప్పి. అండ్ వాళ్ళు చూసిన ఘోరాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. అసలు ఆ ఘోరం ఏంటి? అండ్ అంత చిన్న పిల్లల్ని టెరిఫై చేసేలాగా ఏం జరుగుతుంది అనేది స్టోరీ ఉంటుందన్నమాట. లెట్ మీ టెల్ యూ, ప్రామిస్ నెవర్‌ల్యాండ్ చాలా అంటే చాలా గట్టిగా మనకి హార్ట్‌లో కూర్చుతుంది స్టోరీ చూసినప్పుడు. అట్ ద సేమ్ టైం బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. బట్ సీజన్ 2 అంత క్రేజీ గొప్ప స్టోరీని కంప్లీట్‌లీ చెడగొట్టేసింది. ఎందుకంటే సీజన్ 2ఏ కాదు ఇంకో 2, 3 సీజన్‌లు రావచ్చు. బట్ వాళ్ళు దాన్ని రష్ చేసేసి మొత్తం మార్చేసి ఎన్నెన్నో ఎగరగొట్టేసి ఒక్క సీజన్‌లో తర్వాత ఎండ్ చేశారు. అందుకే అది రూయిన్ అయిపోయింది. బట్ లెట్ మీ టెల్ యూ, సీజన్ 1 చూడండి మొత్తం. సీజన్ 1 చూసిన తర్వాత మాంగాకి ట్రై ఇవ్వండి. అండ్ ఆ ప్రామిస్‌లో ఉండే గొప్పతనం మీకేంటో తెలుస్తుంది. వెల్
ఇక మన నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే రే జీరో. సో దీంట్లో చూసుకుంటే ఇప్పటికే 2 సీజన్స్ వచ్చాయి. అండ్ థర్డ్ సీజన్ రేపు అక్టోబర్లో రాబోతుంది. అంతేకాకుండా మూవీస్ ఉన్నాయి అండ్ స్పెషల్స్ కూడా ఉన్నాయి. ఇది 2016లో స్టార్ట్ అయిందనమాట. కంటిన్యూ అవుతూనే ఉంది. స్టూడియో వైట్ ఫాక్స్ నుంచి వచ్చింది. మన ఇండియాలో చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉందన్నమాట రే జీరో సిరీస్ మొత్తం. సో ఇక దీని గురించి చెప్పాలంటే పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇసకే జనర్ని ఒక టాప్లో కూర్చోబెట్టింది ఇది కూడా చూసుకుంటే. అండ్ లిటరల్లీ క్రేజీ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. దీంట్లో యాక్చువల్లీ సస్పెన్స్ కంటే కూడా థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి ఎక్కువగా. లిటరల్లీ మనోడు వీళ్ళు దాని గురించి రివీల్ చేయకూడదు. దీని సింపుల్ ప్లాట్ చెప్పేస్తాను. సో మన మెయిన్ హీరో సుబారు వాడి ప్రపంచాన్ని నుంచి ఒకరోజు సడన్గా అయితే ఒక డిఫరెంట్ మ్యాజికల్ వరల్డ్లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనోడు ఏంటిది ఓకే ఇసకాయ అన్న ఒక థాట్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఆ ప్రపంచంలో వాడి లైఫ్లో చాలా ఇన్సిడెంట్ అనేది జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో వాడు చేసే పనులు వాడు దాని గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. చెప్తే స్పాయిలర్. ఒక్కసారి రే జీరోకి ట్రై ఇవ్వండి. దాంట్లో ఉండే ఆ సస్పెన్స్ అండ్ ఆ థ్రిల్లింగ్ పార్ట్స్ ఒక క్రేజీ లెవెల్ ఉంటాయి. ఎస్పెషల్లీ సీజన్ 2 మెంటల్ ఎక్కిచ్చేస్తుంది తెలుసా. కొన్ని సీన్స్ ఒక క్యూట్ ర్యాబిట్ని చూస్తాం అండ్ ఎంతో క్యూట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం తర్వాత అది చేసే పని చూస్తే పిచ్చి లేసిపోద్ది అనుకోండి. అదేంటో మీరు చూసి తెలుసుకోండి. ఇక నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే ఆ ట్యాక్సీ. సో ఆ ట్యాక్సీలో చూసుకుంటే మీకు ఓన్లీ 1 సీజన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ సీజన్ తోటి స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. టోటల్ 13 ఎపిసోడ్స్ ఉన్నాయి సీజన్ 1లో. ఆ తర్వాత ఒక మూవీ రిలీజ్ చేశారు. బట్ అది రీకేప్. అది చూడకండి వదిలేండి. ఎందుకంటే అది దాంట్లో కొత్త స్టఫ్ ఏం లేదు. మొత్తం సీజన్ 1 రీకేప్గా పెడతారు. కొన్ని మాటలు 1-2 సీన్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు. అండ్ ఇది స్టూడియో ఓఎల్ఎం అండ్ పిక్స్ 2 స్టూడియోస్ నుంచి వచ్చిందనమాట. 2021లో రిలీజ్ అయింది. ఆ ఇయర్లోనే ఎండ్ అయిపోయింది సీజన్ 1. అండ్ మన ఇండియాలో అయితే ఎక్కడ అవైలబుల్లో లేదు. కాబట్టి మీరు ఎక్కడ చూడాలో మీకే తెలుసు. అండ్ ఆ ట్యాక్సీ విషయానికి కలిపితే దీని ప్లాట్ చెప్పకూడదు యాక్చువల్గా. ఒక హింట్ ఇస్తాను. దీంట్లో చూసుకుంటే మొత్తం జంతువులు ఉంటాయి. మనుషుల్లాగే జంతువులు బతుకుతూ ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే మీకు తర్వాత రివీల్ అవుతుంది ఎపిసోడ్ లాస్ట్లో. అండ్ అది రివీల్ అయిన తర్వాత ఆ సస్పెన్స్ పక్కన నూకండి. ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాట్ ట్విస్ట్ తెలుసా. అప్పటి వరకు అంత సస్పెన్స్ బిల్డ్ చేసి ఎండ్ ఆఫ్ ద సీజన్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాళ్ళు రివీల్ చేసిన విధానం చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. లిటరల్లీ నా మైండ్లో 1 నెల రోజులు తిరిగింది ఆ ట్యాక్సీ చూసిన తర్వాత. అంత క్రేజీ ఉంటుంది. ఆర్ట్ స్టైల్ చూసి ఏం చూస్తాం అనుకోవచ్చు, పిల్లలలా ఉంది కదా జంతువులు అని చెప్పి. బట్ ఆ స్టోరీ చూస్తే పిల్లలు చూసేది కాదు, పెద్దవాళ్ళు చూసేదే. అదేంటో మీరే చూసి తెలుసుకోండి. అండ్ ఇండియాలో అయితే ఎక్కర్లేదు, సారీ. ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే ఎరేజ్డ్ సీజన్ 1. సో దీంట్లో చూసుకుంటే టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ 1లో 12 ఎపిసోడ్స్ తోటి స్టోరీ ఎండ్ అయిపోయింది. అండ్ స్టూడియో A1 పిక్చర్స్ నుంచి వచ్చింది. దీని రిలీజ్ డేట్ విషయానికి వెళ్ళిపోతే 2016లో స్టార్ట్ అయ్యి 2016లోనే ఎండ్ అయిపోయింది. మన ఇండియాలో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఎరేజ్డ్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఆ సస్పెన్స్ జనర్ని డిఫైన్ చేసే వాటిలో ఇది డెఫినెట్లీ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇట్ కీప్స్ అంటే వెళ్ళే కొంది ఆ సస్పెన్స్ అనేది ఎక్కడా తగ్గదు. ఆ ప్లాట్ ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం క్రేజీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ థ్రిల్లింగ్ పార్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎందుకంటే ఇది టైం ట్రావెల్ బేస్డ్ కాబట్టి దీంట్లో థ్రిల్లింగ్ పార్ట్స్ అండ్ సస్పెన్స్ పార్ట్స్ చాలా హెవీగా ఉంటాయి. అండ్ అది ఒక్కసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ దీని స్టోరీ గురించి నేను చెప్పను. యాజ్ ఐ సెడ్ ఇటువంటి స్టోరీస్ చెప్పకూడదు. మీరు డైరెక్ట్గా చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇది స్టూడియో A1 పిక్చర్స్ నుంచి వచ్చింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి యానిమేని మన దగ్గర తీసుకొచ్చినందుకు. చూడాలంటే నెట్ఫ్లిక్స్లో ఉంది ఇండియాలో. అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయండి. ఇక మన నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే సమ్మర్ టైమ్ రెండరింగ్. సో ఈ సమ్మర్ టైమ్ రెండరింగ్ కూడా సేమ్ ఒక సీజన్ తోటి స్టోరీ ఎండ్ అయిపోయింది. దీంట్లో 25 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ ఇది స్టూడియో ఓఎల్ఎం నుంచి వచ్చింది. 2022లో రిలీజ్ అయిందనమాట. ఆ ఇయర్ ఎండ్ అయిపోయింది. మన ఇండియాలో అయితే హాట్‌స్టార్లో అవైలబుల్ ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో దాంట్లో అవైలబుల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ హిందీ కూడా ఉంది, తెలుగు లేదు. తెలుగు ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ యానిమేకి ఉండే కంటెంట్కి ఇది డిజర్వ్డ్ అనమాట. అది అండ్ టాప్ 5లో ఉందంటే అర్థం చేసుకోండి. ఇది నేను ఓన్లీ సస్పెన్స్ థ్రిల్లర్ జనర్లోనే టాప్ 5 అనట్లేదు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే అవుట్ దేర్. ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తున్న కొద్ది ఇంకా చూడాలి అన్న తపన తప్ప దీన్ని ఆపాలన్న ఆ మైండ్ సెట్ అయితే మీకు రాదనమాట. సో దీని స్టోరీ విషయానికి వెళ్ళిపోతే మన హీరో అయితే తిరిగి వాళ్ళ హోమ్ టౌన్కి అయితే వెళ్తాడనమాట ఒకరోజు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి తన చుట్టూరు. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ రీబ్యాక్ జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు ఏంటి అండ్ వాడైతే చేంజ్ చేయాలని చూస్తాడు చాలా థింగ్స్. సో అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే స్టోరీ చూడండి. అండ్ లెట్ మీ టెల్ యూ భయ్యా, ఒక్కసారి ట్రై ఇవ్వండి. ఒక ఎపిసోడ్ చాలు చెప్తున్నా. సమ్మర్ టైం రెండరింగ్లో మిగతా యానిమేస్లా కాదు, ఒకే ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ 1 తర్వాత మిగతా ఎపిసోడ్ ఆటోమేటిక్గా మీరే చూస్తారు. నన్ను అడగను కూడా అడగరు. ఎస్
అండ్ ఇక మన నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే 'పర్ఫెక్ట్ బ్లూ'. యెస్, ఒక మూవీ ఉందని చెప్పాను చూడండి, ఆ మూవీ ఇదే. సో 'పర్ఫెక్ట్ బ్లూ' చూసుకుంటే ఒక మూవీ అనమాట. అండ్ స్టూడియో 'మ్యాడ్ హౌస్' నుంచి వచ్చింది. ఇది 1998లో రిలీజ్ అయిందనమాట. మన ఇండియాలో ఎక్కడ అవైలబుల్‌లో లేదు. సో యూ నో వేర్ టు వాచ్. అండ్ 'పర్ఫెక్ట్ బ్లూ' గురించి మాట్లాడాలంటే మూవీని ఇంక్లూడ్ చేసావేంటి బ్రో అనుకోవచ్చు. బట్ ఇట్ డిజర్వ్డ్ అనమాట. అసలు దాంట్లో ఉండే కంటెంట్, స్టఫ్ అబ్బో! నార్మల్‌గా ఉండవు తెలుసా? సో దీని ప్రెమిస్ విషయానికి పోతే ఒక ఐడల్ అనమాట. సో ఐడల్స్ ఉంటారు కదా, సాంగ్స్ పాడేవాళ్ళు. ఆ గ్రూప్‌లో ఒక ఐడల్ అయితే తన లైఫ్‌లో కొన్ని చేంజెస్ కావాలని చెప్పి బయటికి వెళ్ళిపోవడం, సో అలాంటివి చేస్తుంది. ఆ తర్వాత స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతాయి తన చుట్టూ. తను వెళ్ళిపోయినా కానీ తను తిరిగి వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఏమేమో జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు, ఏంటి గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇది హారర్ ఎక్స్పీరియన్స్ కూడా కలిగిస్తుంది. హారర్‌లో ఈజీలీ ఇది టాప్ 3లో ఉంటుంది. అంత బెస్ట్. ఇన్‌ఫాక్ట్ నేనైతే దీన్ని టాప్ 1 ఆర్ 2 ప్లేస్‌లో ఇస్తా హారర్‌లో. రేపు 'ఉజుమాకి' వస్తుంది కాబట్టి అది బావుంటే ఇది 2కి వెళ్ళిపోతుంది. అంత బావుంటుంది 'పర్ఫెక్ట్ బ్లూ' అనేది. ఒకసారి ట్రై చేయండి. ఒక మూవీయే కదా, 2 గంటలు కూడా ఉండదు. గంటన్నర అలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది దాంట్లో ఉండే గ్రేట్‌నెస్ ఏంటో. ఇక మన నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే 'పారాసైట్ ద మ్యాక్సిమ్'. సో ఇది కూడా స్టూడియో 'మ్యాడ్ హౌస్' నుంచి వచ్చింది. దీంట్లో ఓన్లీ 1 సీజన్ స్టోరీ ఎండ్ అయిపోయిందా. దాంట్లో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ రిలీజ్ డేట్ చూసుకుంటే 2014లో రిలీజ్ అయ్యి 2015 ఎండ్ అయింది. అండ్ ఇండియాలో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. అండ్ 'పారాసైట్' గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. ఐ థింక్ అందరూ చూసే ఉంటారు యానిమే ఫ్యాన్స్. అది చాలా పాపులర్ కదా ఎనీవే. సో దీంట్లో సస్పెన్స్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ రివీల్ అయ్యే కొంది అండ్ అసలు ఆ 'పారాసైట్' గురించి మనకు తెలిసే కొంది చాలా అంటే చాలా డీప్‌లోకి వెళ్తాం. అండ్ దీంట్లో ఎంత బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ చాలా థ్రిల్లింగ్‌గా అయితే ఉంటుంది స్టోరీ చూసుకుంటే. సో ఓవరాల్ ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క సీజన్ 24 ఎపిసోడ్స్ చూసే కొంది చూడాలనిపిస్తుంది. యాక్షన్ లవర్స్, షోనెన్ యానిమే లవర్స్ ఈజీగా ఎంజాయ్ చేస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈజీగా ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్ అన్ని విధానాలుగా అయితే మీకు ప్రతి ఆడియన్స్‌ని అయితే ఎంకరేజ్ చేస్తుంది. అందరికైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో అందరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ 'పారాసైట్'ని చూసుకుంటే. ఒక్కటే చెప్తాను, వన్స్ దీన్ని చెక్ చేసిన తర్వాత దీని ఎపిసోడ్ 1 ఎందుకు భయ్యా, స్టార్టింగ్ 2 నిమిషాలు చూడండి. 2 నిమిషాలు చూసిన తర్వాత 'పారాసైట్' చూడాలో లేదో అని మీ మైండ్‌లోకి అయితే ఎక్కేస్తుందనమాట. అంత డెప్త్ ఉంటుంది. వెల్ ట్రై ఇట్. ప్రెమిస్ చెప్పేద్దాం. సో ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే ఈ 'పారాసైట్' పేరుకు తగ్గట్టుగానే ఒక కొత్త క్రియేచర్ అనమాట. అది చూసుకుంటే మనుషులు ప్రపంచంలోకి వచ్చి, అంటే అది ఎందుకు వస్తుందనేది చెప్పను. సో వచ్చి ఒకరోజు మన హీరో బాడీలోకి అయితే ఒకటి దూరుతుంది. అండ్ అప్పటి నుంచి చాలా డిఫరెంట్‌గా అయితే జరుగుతుంటుంది స్టోరీ. అది చూసి తెలుసుకోండి. ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే 'స్టెయిన్స్ గేట్'. సో 'స్టెయిన్స్ గేట్' విషయానికి వెళ్ళిపోతే దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయి. 1 మూవీ ఉంది. సమ్ స్పెషల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. స్టూడియో 'వైట్ బాక్స్' నుంచి వచ్చింది. అండ్ రిలీజ్ డేట్ అయితే ఇది స్ప్రింగ్ 2011 2011లో స్టార్ట్ అయింది. తర్వాత 2019 వరకు అయితే వచ్చింది. అంటే చాలా గ్యాప్ తీసుకొని సీజన్ 2 రిలీజ్ చేశారనుకోండి. ఇండియాలో చూసుకుంటే ఇంతకుముందు ఇది అవైలబుల్ ఉండేది నెట్‌ఫ్లిక్స్‌లో. బట్ ఇప్పుడు తీసేశారు. సో మీరు ఎక్కడొక్కడ వెతుక్కొని చూడాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇండియాలో ఇంకా ఉందనుకుంటా. లేదు, తీశారు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు చూసుకుంటే ప్రస్తుతానికి. అండ్ 'స్టెయిన్స్ గేట్' గురించి చెప్పాలంటే మాస్టర్ పీస్ భయ్యా. మాస్టర్ పీస్ కూడా చాలా చిన్న ఊడి దీనికి. ఎందుకంటే చెప్తున్నాను, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌లో మై ఆల్ టైమ్ ఫేవరెట్ యానిమే ఇదే. అంతే, ఒకటే చెప్పగలను. అది చెప్పిన తర్వాత అర్థం చేసుకోండి అది ఎంత డెప్త్ ఉంటుందో. స్టోరీ చాలా అంటే చాలా డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. మీకు అదేదో ఒక డిస్టెంట్ థింగ్‌ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అట్ ద సేమ్ టైమ్స్ దీంట్లో ఉండే ఆ క్వాలిటీ, ఐ మీన్ క్వాలిటీ, స్టోరీ క్వాలిటీ కావచ్చు, అండ్ దాన్ని మెయింటైన్ చేసిన విధానం కావచ్చు, అండ్ యానిమేషన్ అబ్బబ్బబ్బబ్బా! కొన్ని సీన్స్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి భయ్యా. ఓవరాల్ ఇది తోపు అంటే తోపు. బట్ చెప్తున్న స్టోరీ క్లారిటీ తోటి మీరు దగ్గరుండి చూస్తేనే మీకు ఎక్కుతుంది. లేదు ఏముందిలే బ్రో అప్పుడప్పుడు స్కిప్ చేసి చూద్దాము షోనెన్ యానిమేస్ లాగా అంటే మాత్రం అబ్బే మొత్తం దొబ్బేస్తుంది. మీకు మైండ్‌లోకి ఎక్కను కూడా ఎక్కదు స్టోరీ. దాంట్లో ఉండే డెప్త్ అంత క్రేజీ లెవెల్‌లో ఉంటుంది. అది ఏంటో అంత ఏముందో దీంట్లో అనేది మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. దీని ప్లాట్ నేను చెప్పను. ఇటువంటివి డైరెక్ట్‌గా చూస్తేనే బావుంటాయి. ఇక మనం ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే, బిఫోర్ దట్ ఎంతవరకు వచ్చారా? వచ్చుంటే ఇవన్నీ యానిమేస్ చూసారు కదా! సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే చూపించండి. అండ్ మనం చాలా గ్రో అవ్వాలి. ఇంకా మన పాత ఛానల్‌ని రీచ్ అవ్వాలి త్వరలో అని కోరుకుంటున్నా. ఇయర్ ఎండింగ్ లోపు 10K అవుతుందేమో అనుకున్నా. బట్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఇంపాసిబుల్. ఎనీవే, ఇక మన నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే 'మాన్‌స్టర్'. స్టూడియో 'మ్యాడ్ హౌస్' నుంచి వచ్చిన 'మాన్‌స్టర్' మాస్టర్ పీస్. దీంట్లో టోటల్ 74 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది 2004లో రిలీజ్ అయ్యి 2005లో ఎండ్ అయిపోయింది. నేను సర్ప్రైజ్ అయ్యా, అన్ని ఎపిసోడ్లు ఎండ్ అయిపోయారా? ఎనీవే, ఇండియాలో చూసుకుంటే ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది.
ఈ మాస్టర్ గురించి చెప్పాలంటే భయ్యా నేను 100 సార్లు చెప్పుంటా మీకు. ఇన్‌ఫాక్ట్ మన సెకండ్ ఛానల్ ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసి కూడా మధ్యలో ఆపేయాల్సొచ్చింది. సో, ఇది మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్కు. ఆహ్, తోపు, తురుము ఎన్ని వర్డ్స్ ఉన్నా కానీ అవన్నీ దీని ముందు తక్కువే. ఆ మాన్‌స్టర్ ఎక్స్‌పీరియన్స్ ఆ రేంజ్‌లో ఉంటుంది. సస్పెన్స్ ఉంటుంది భయ్యా. గుండెలు పట్టేసుకుంటాం తెలుసా కొన్ని సీన్స్‌లో. అండ్ అబ్బబ్బబ్బా! క్యారెక్టర్స్ ఉంటాయి. యోహాన్ కావచ్చు, డాక్టర్ టెన్మా కావచ్చు. అబ్బబ్బో! ప్రతి డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఈజ్ మాస్టర్ పీస్ అంతే. ఇంక అంతకంటే ఎక్కువ చెప్పలేము దీని గురించి. దీని ప్రమేయం చెప్తాను. ఇది మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో, డాక్టర్ టెన్మా చాలా సక్సెస్‌ఫుల్ సర్జన్ అనమాట డాక్టరు. సో, తను చేసే సర్జరీస్ ఎంత సక్సెస్‌ఫుల్ అంటే లిటరల్లీ ఆ హాస్పిటల్‌కి పెద్ద పేరు తెచ్చిపెడుతుంది. ఒకరోజు అదంతా టర్న్ అవుతుంది. ఒక పొలిటీషియన్ వస్తాడు ఆపరేషన్‌కని చెప్పి. ఇంకొక వైపు ఒక చిన్న పిల్లాడు వస్తాడు. సో, వాళ్ళ ఇద్దరిలో ఆ పొలిటీషియన్‌కి హాస్పిటల్ ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఉన్న బెస్ట్ డాక్టర్‌ని టెన్మానే ఆ పొలిటీషియన్ కాపాడగలడని చెప్పి తనని ఎళ్ళమంటారు. కానీ మనోడు మాత్రం అలా కాదు. నేను చెయ్యను. నేను ఆ చిన్న పిల్లాడికే చేస్తా అన్నట్టుగా అయితే వాళ్ళ మాట వినకుండా వెళ్ళి చిన్న పిల్లాడికి ఆపరేషన్ చేస్తాడు. బతికిస్తాడు. బట్ అక్కడ పొలిటీషియన్ చచ్చిపోతాడు. ఆ తర్వాత స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. అండ్ ఇదంతా జరిగేది కూడా ఒక 4, 5 ఎపిసోడ్స్‌లో. చాలా అంటే చాలా డీటెయిలింగ్‌గా డెప్త్‌లోకి అయితే ఉంటుంది స్టోరీ. ఒక్కసారి మీరు చూడండి మీకే అర్థమవుతుంది. ఎందుకు దీని గురించి ఇంతలా చెప్తున్నామో. నేనే కాదు ఎంతోమంది యానిమే క్రియేటర్లు అందరి దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు మాస్టర్ చూసుంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడగండి. మీకు ఒకటే చెప్తారు మాస్టర్ పీస్. నన్ను అడిగితే ఒక సెయినెన్ జనర్‌లో అది ఈజీలీ ఫస్ట్‌లో అయినా ఉంటుంది. టాప్ 5లో అయినా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. దాన్ని తక్కువ చేయడానికి ఏం లేవు పాయింట్స్ అని చెప్పి చెప్తారు. అంత ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అర్థమవుతుంది. ఇండియాలో యాజ్ ఐ సెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. సో, చూసారు కదా ఇది టాప్ 10 సస్పెన్స్ థ్రిల్లర్ యానిమేస్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు ఎంజాయ్ చేయగలరు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ బై బై నౌ. ఏం చెప్దాం అనుకున్నా? కట్. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కట్. ఎంకరేజ్ చేస్తుంది ఏంట్రా రే. సో, అందరికైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తే మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెయిట్ బ్రో ఇదంతా కట్ చేయి బ్రో.